అనుభవం ఆధారంగా ప్రాక్టీస్ చేస్తున్న గ్రామీణ వైద్యులందరికీ శుభాకాంక్షలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజల యొక్క ఆరోగ్యం ఈ మాత్రమైనా ఉన్నది అంటే దానికి కారణం గ్రామాల్లో ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండే ఇలాంటి వైద్యులే. వైద్యంలో అనేక మార్పులు వచ్చినాయి. ప్రపంచంలోనే ఆయుధ పరిశ్రమ తర్వాత అతి పెద్ద పరిశ్రమగా వైద్య పరిశ్రమ తయారైంది. ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆలోచన కూడా చాలా మార్పు ప్రభుత్వాలు కూడా చేశాయి, ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. దాంతో ఒక వాదన వచ్చింది ఏమంటే, ఇంకా గ్రామాల్లో పనిచేసే మీలాంటి వైద్యులు అవసరమా? మీ అవసరం ఎప్పుడు లేకుండా పోతుంది. ప్రతి గ్రామంలో ఎంబీబీఎస్ లేదా పైన కూడా చదివినటువంటి వాళ్ళు గ్రామాల్లోనే వచ్చి ఉండి ప్రజలకు అవసరమైన వైద్యం అంతా చేయగలిగిన స్థాయి వాళ్ళకుంటే అప్పుడు ఆర్ఎంపీలు ఉండరు, పిఎంపీలు ఉండరు, గ్రామీణ వైద్యులు మీరు ఉండరు. ఈ పని సాధించిందా ప్రభుత్వం? ఈ విషయము మీకు కూడా తెలుసు. అందుకనే మీ పిల్లల్ని మీరు ఆర్ఎంపీలు పిఎంపీలుగా మార్చకుండా అవకాశం ఉన్న వాళ్ళందరూ ఎంబీబీఎస్లో చదివిస్తూ ఉన్నారు. అవునా కాదు? అంటే ఏదో రోజుకి ఈ వృత్తి పోతుంది, మీకు తెలుసది. ఇది ఎట్టునే ఉండాలని మీరు కోరుకునే ఉండరు. ఆ ఏదో ఒక నాడంటే ఏది అనేది చెప్తున్నాను నేను. ప్రజలకి అందుబాటులోకి క్వాలిటీ వైద్యం, సరైన వైద్యం, శాస్త్రీయమైన వైద్యం రావాలి. అది తీసుకురావడానికి జరిగే ప్రయత్నం ఏమీ లేదు. ఇప్పుడు కారణం ఏంటంటే, నేను కూడా మెడికల్ కాలేజీ తిరుగుతూ ఉన్నా. 5.5 సంవత్సరాలు చదువుకునే చదువులో, అంటే ఇప్పుడు మీ పిల్లలు కూడా చదువుతున్నారు అంటున్నారు కదా, ఆ చదువులో ఏం నేర్పిస్తున్నారు అని చూస్తే కోర్స్ అంతా అయిపోయేటప్పటికి సూత్రప్రాయంగా చాలా నేర్పాలి. కనీసం 50 నైపుణ్యాలు నేర్పాలి. ఇంజక్షన్లు ఇవ్వడం అనే నైపుణ్యం ఒకటే నేర్చుకోగలుగుతున్నారు. అది కూడా పూర్తిగా కాదు. అందులో దాదాపు 40 నుంచి 50 పాయింట్లు ఉన్నాయి. అందులో కొన్ని పాయింట్లు నేర్చుకొని సూదులు వేయగలిగితే వచ్చేసినట్టు లెక్కేసుకుంటున్నారు. అందులో కొన్ని ప్రశ్నలు అడిగితే పిల్లల మేము బట్ ఏం చేయాలా జవాబు తెలియదా. సూదులేయడం వచ్చు, టెక్నిక్గా వచ్చు, అనడానికి మందు పొడిచి లోపలికి ఎక్కించడమే కదా. కానీ నేను ఎందుకు చాలా ఉన్నాయి విషయాలు, అవి నేర్పడం లేదు. మెడికల్ కాలేజీలో చదువుకునే సబ్జెక్టుల యొక్క పుస్తకాలు చాలా బరువు ఉంటాయి. దాదాపు 2000 పేజీలు ఉండే పుస్తకాలు 10,000 చదవాలి. ఒక బుక్లోనైనా ఒక పేజీలోనైనా ఇంజక్షన్ వేయడం ఎలా అనే చాప్టరే ఉండదు, థియరీనే ఉండదు. ప్రాక్టికల్గా ఇంజక్షన్ రూమ్లోకి వెళ్ళి నర్సుని బతిలాడుకుని సుదులేయడం నేర్చుకుని రావాలి. ఆ టెక్నిక్ వరకు ఇప్పుడు కాదు, మేము చదువుకునేటప్పటి నుంచి కూడా నర్సుల దగ్గర ఈ టెక్నిక్ నేర్చుకుంటూనే ఉన్నాం, ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాం. ఈ మధ్య వచ్చిన కొత్త పరిణామం ఏంటంటే, సూదులేసే పని మాకు కాదు కదా, నర్సుది కదా అని వైద్య విద్యార్థులు నేర్చుకోవడం కూడా మానేస్తున్నారు. వాళ్ళదే పని, మరి నీకు రానక్కర్లేదు కదా. వీళ్ళందరితో నువ్వు పని చేయించుకోవాలి కదా. పని చేయించుకోవాలంటే నీకు రాకుండా పని ఎలా చేయించుకుంటాం? ఇది ఎవరు నేర్పించలేదు. ఎందుకంటే ప్రమాదకరమైనటువంటి ఒక పరిస్థితి కూడా నేను చెప్తాను. అదేంటంటే, మేము అది దాదాపు 20 ఏళ్ల క్రితం గమనించి ప్రభుత్వానికి పదే చెప్పినాం. మెడికల్ కాలేజీలో ఈ విద్యార్థులకి జనంతో ప్రవర్తించడం ఎలా, సమస్య వస్తే ఎదుర్కోవాలి,
ఎలా మాట్లాడడం నేర్చుకోవాలి, ఇవన్నీ నేర్పించాలయా మెడికల్ కాలేజీలోనే. కేవలం వైద్యం నేర్పించి బయటికి పంపిస్తే ఉపయోగం లేదు, వీళ్ళు బయట సక్సెస్ కాలేదని చెప్తే ఇన్నాళ్ళ నుంచి వినకుండా 5 ఏళ్ల క్రితం ఈ ప్రభుత్వం పూనుకుని ఏఈటి సిఓఎం, ఏ అంటే యాటిట్యూడ్, ఈటీ అంటే ఎథిక్స్, సిఓఎం అంటే కమ్యూనికేషన్, జనంతో ఎలా ఉండాలనే పద్ధతి యాటిట్యూడు, ఎథిక్స్ అంటే నైతిక ప్రవర్తన ఎలా ఉండాలి, ప్రజలంటే ప్రేమ ఎలా ఉండాలి, ఇది ఎథిక్స్ అంటాం. సిఓఎం కమ్యూనికేషన్ అంటే ఎలా మాట్లాడాలి, భావ ప్రకటన నైపుణ్యాలు ఎలా ఉండాలి. ఈ మూడింటిని నేర్పించాలని కేంద్ర ప్రభుత్వం తీర్మానించుకొని అన్ని మెడికల్ కాలేజీలకు సమాచారం ఇచ్చింది. అది ఎప్పుడు నేర్పాలి? ఎప్పుడూ నేర్పుతూనే ఉండాలి. 5.5 ఏళ్ళు నేర్పుతూనే ఉండాలి. అవకాశం ఇచ్చినప్పుడల్లా నేర్పుతూ ఉండాలి. కేస్ స్టడీస్ అంటే కొన్ని సంఘటనల్ని పిల్లల ముందు నిర్మించి చూపించి ఇదిగో ఇలాంటి సందర్భంలో ఇలా చేయాలని నేర్పిస్తూ ఉండాలి. అట్లా చేయడంలా ఇప్పుడు ఆ సబ్జెక్టుని కాలేజీలో చేరిన మొదట్లో 15 రోజులు పెడతారు వరుస పెట్టి, సపరేట్గా నేర్పిస్తారు. తర్వాత మాట్లాడేవాడు ఉన్నాడు. ఈ 5.5 ఏళ్ళకి ఎవడు మాట్లాడాడు. సందర్భాన్ని బట్టి 3 విషయాలు నేర్పాలి. కానీ ఒక్కసారి పాఠములాగా థియరీ నేర్పిస్తే రాదది. మరి ఈ పద్ధతిని పాటించకుండా ఎట్లా పిల్లలు బయటకు వచ్చి వైద్యం చేస్తారు? కాబట్టి మళ్ళా ఫైనల్గా గ్రామాల్లో వైద్యం చేయడానికి మీరే మిగిలినారు. ఫ్యామిలీ ఫిజిషియన్ అనే ఒక కాన్సెప్ట్ ఉండేది బయట, చాలా దేశాల్లో ఉన్నది. అది ఎవరికైనా జబ్బు వస్తే ఫస్ట్ వాళ్ళు వెళ్ళాల్సింది ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి. అంటే 100-150 కుటుంబాలకు డాక్టర్ బాధ్యుడిగా ఉంటాడు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక ఆ జబ్బుని పరిశీలించి తన స్థాయిలోనే అది బాగవుతుంది అని అనిపిస్తే అక్కడే వైద్యం చేసి ఇంటికి పంపిస్తాడు. పెద్ద పెద్ద పరీక్షలు అవసరమైతే చేయిస్తాడు, లేకపోతే లేదు. పెద్ద పెద్ద వైద్యాలు జరగాల్సిన పెద్ద హాస్పిటల్స్కి అవసరమైతే పంపిస్తే, లేకపోతే లేదు. ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ ఈ భావన ప్రజలకు చాలా ఉపయోగకరమైంది. ఈరోజు వైద్యం చాలా ఖరీదైనదిగా మారింది. కాబట్టి చిన్న స్థాయిలోనే కొన్ని జబ్బులు వదిలించగలిగితే పెద్ద ఇబ్బంది లేకుండా జనం బాగవుతారనేది. మన దేశంలో ఈ భావం లేదు. మీరు పాత సినిమాలు చూస్తే ఎవరికైనా రోగం వస్తే ఇంటికి డాక్టర్ వచ్చేటప్పుడు పెట్టబట్టుకొని, ఇప్పుడు ఇంటికి డాక్టర్ వచ్చి పెట్టబట్టుకునే కథే లేదు. మొత్తం వెళ్ళేది పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే. ఎక్కడికి వెళ్తున్నారు? పెద్ద డాక్టర్ అంటే తలకాయ నొప్పి అంటే డైరెక్ట్గా న్యూరో ఫిజిషియన్, నడుము నొప్పి అంటే డైరెక్ట్గా న్యూరో సర్జన్, గుండెలో చురుకు కంటే కూడా కార్డియాలజీ. ఎవరి దగ్గర ఆగేదే లేదు. ఇక ఫ్యామిలీ ఫిజిషియన్ లేదు. ఇది ఒక పక్క ఈ కల్చర్ వచ్చేసింది. ప్రతి తరగతి మొత్తం ఈ కల్చర్లోకి వెళ్ళిపోయినారు. ఇది ప్రత్యక్షంగా మేము చూస్తూ ఉన్నాం. ఇది అవసరమా కాదనేది కాదు, అవసరం లేకుండా కూడా పోతున్నారు. గ్రామాల్లో ఉన్న ఇంకా పేదరికంలో ఉన్న వాళ్ళు, లేదా గ్రామాల్లో రైతులు ఇప్పటికీ అప్పుల పాలైన వాళ్ళు, వాళ్ళు ఇంత పెద్ద డాక్టర్ దగ్గరికి నేరుగా వెళ్ళలేరు. అప్పుడు మీరే వాళ్ళకి కనపడేది. ఆ చిన్న చిన్న వైద్యాలు మీరే చేయాలి. ఇలాంటి ఒక సినేరియోలో ఈరోజు మన దేశం ఉన్నది. దీన్ని గుర్తించినటువంటి సందర్భం 2009. ఆ టైంలో సుజాతారావు గారి ఐఏఎస్ ఆఫీసర్, ఆరోగ్య రంగంలో స్పెషల్ సెక్రటరీగా ఉండేదామే. ఆమె కొంతమందిని పిలిపించి, ఆ పిలిపించిన 3 రోజుల్లో నేనున్నా. ఇలా గ్రామాల్లో దాదాపు 1,00,000కి పైన గ్రామీణ వైద్యులు ఉన్నారండి. వీళ్ళందరికీ కొంత ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళ సర్వీసుని ప్రభుత్వం తీసుకోవాలని భావిస్తూ ఉంది. మీరు మాకు ఏం హెల్ప్ చేయగలరు అని అడిగిందామె. అప్పుడు ఏపీ రంగారావు గారు పెద్ద ఉన్నాడు. ఆయన నాకంటే బాగా సీనియరు, ఈ రంగంలో బాగా కృషి చేసినటువంటి వ్యక్తి. నా క్లాస్మేట్ కూడా రామయ్య గారు ఉన్నాడు, అతను కూడా లేడు. ఇప్పుడు రంగారావు గారు కూడా లేరు. డాక్టర్ మురళీధర్ అని జన విజ్ఞాన వేదికలో ఇప్పుడు యాక్టివ్గా పనిచేస్తున్నాడు. ఆయన మేము 9 కూర్చున్నాం. మాకు అప్పుడు ఒక డౌట్ వచ్చింది. ఈ డౌట్ నాకంటే కూడా రంగారావు గారికి వచ్చింది.
అమ్మా నువ్వు ఇప్పుడు స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నావు, నువ్వు ఇదంతా చేయమని అడుగుతావు, బాగుంది, నువ్వు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతే ఇది నడిపేది ఎవడు అని చెప్పని అడిగాడు ఆయన. ఆయనకు అనుభవం ఉంది గవర్నమెంట్ వాళ్ళతో. అసలు కాదండి, రాజశేఖర రెడ్డి సీరియస్గా భావిస్తున్నాడు, ఎట్టన్నా చేయాలనుకుంటున్నాడు అని అన్నది ఆమె. మేము సిలబస్ చేసిస్తాం, మీ ఉద్దేశం ఏందని అడిగితే వీళ్ళందరికీ రిఫ్రెష్మెంట్ కోర్సు లాంటిది 1 year జరపాలి. ఇవి 1,00,000 మంది గ్రామీణ అభివృద్ధికి రిఫ్రెష్మెంట్ కోర్సు లాంటివి జరిపి కింద లెవెల్లో, గ్రామం లెవెల్లో లేదా స్లమ్ లెవెల్లో, పల్లె లెవెల్లో ఏమేమి సమస్యల్ని తేలిగ్గా పరిష్కరించడం సాధ్యమైందో నేర్పాలి. ఏ జబ్బులు వాళ్ళు చేయకూడదో కూడా నేర్పాలి. వాటిని ఎక్కడికి పంపిస్తే న్యాయం జరుగుతుందో కూడా నేర్పాలా. ప్రథమ చికిత్స లాంటిది డాక్టర్ దగ్గరికి వెళ్ళేదాకా ఆగదది, ఇక్కడే చేయాలి, దానికి సంబంధించినవి నేర్పాలి, ఇవి ఎందుకు నేర్పాలి, నేర్పితే ఏంటి తర్వాత అన్నాం. వీళ్ళకి 1 సంవత్సరం నేర్పినాక ప్రాక్టికల్ విషయాలు కూడా నేర్పాలన్నదాన్ని. నేర్పినాక పరీక్ష పెట్టాలా, పరీక్షలో పాస్ అయితే ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఈ వైద్యాలు మీరు ఇక్కడ చేయొచ్చు అని పర్మిషన్ ఇవ్వాలా. ప్రభుత్వం ప్లాన్ అంత బాగానే ఉంది. ఎందుకంటే ఈ రకమైన పద్ధతి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగాలని మేము ఎంతో కాలం నుంచి అడుగుతున్నాం. జన విజ్ఞాన వేదిక కూడా అడుగుతా ఉంది. కాబట్టి మా ఆలోచనకి దగ్గరగా ఉందని అందులో 2 జన విజ్ఞాన వేదికలు నేరుగా పనిచేసేవాళ్ళము. ఇంకొకడు రామయోగి అనేటువంటి ఆరోగ్య రంగంలో నాలాగా నా క్లాస్మేట్ వాడు పనిచేస్తూ ఉండేవాడు. రంగరావు గారు కూడా అట్లే పనిచేసేవాడు. అటువంటి కన్సర్న్ మాకు ఉంది కాబట్టి మేము దాన్ని అంగీకరించాం. ఇది సంభాషణ జరిగిన నెలకల్లా ఆమె ట్రాన్స్ఫర్ అయ్యి ఢిల్లీ వెళ్ళిపోయింది. దాదాపుగా మూలపడ్డది. కానీ రంగరావు గారు వదులుకున్నారు దాన్ని. ఆ తర్వాత ప్రభుత్వం వెంటబడి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం టేకప్ చేసేటట్టుగా చేస్తున్నాడు. ఆయన న్యాయానికి కృతజ్ఞతగా ఉండాలి. ఆయన అప్పటికే ఒక కాల్ సెంటర్ నడుపుతున్నాడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్లో 4 అంతస్తుల భవనంలో. జనం ఫోన్ చేస్తే లక్షణాలు చెప్తే వైద్యం అక్కడికక్కడే ఫోన్లో చెప్పేస్తారు. ఆ సెంటర్ నడుపుతూ ఉన్నాడు ఆయన. చాలా అద్భుతమైన సెంటరు. దాన్ని రామలింగరాజు యొక్క సహాయంతో నడుపుతూ ఉండేవాడు. లేదు ఇప్పుడు అది చాలా కార్యక్రమాలు చేసింది ప్రజలకి. మీ దగ్గరికనే ప్రజలు రావాలి, అక్కడైతే వచ్చే పని లేదు. 4 అంతస్తుల నుండి వీళ్ళే ఉంటారు. 30 మంది డాక్టర్లను పెట్టాడు సలహా ఇవ్వడానికి. అక్కడ మీటింగ్ జరిగింది. మాకు జరిగి సిలబస్ తయారు చేయాలి అనే చర్చ మాకు జరిగింది. సిలబస్ తయారు చేయాలంటే తెలుగులో తయారు చేయాలి. కానీ గ్రామీణ వైద్యులందరూ తెలుగులో, ఇంగ్లీష్లో మస్తు పుస్తకాలు ఉంటాయి, ఉపయోగం లేదు. తెలుగులో తయారు చేయాలని వాళ్ళ డాక్టర్లు ఒక 6-7 మేము ఒక 3-4 డాక్టర్లను కూర్చొని ఒక రోజంతా చర్చించడం. ఎట్లా చెప్తారు అనే ఒక చర్చ వచ్చింది మాకు. ఒక సమస్య ఇచ్చి ఈ సమస్యని వాళ్ళ డాక్టర్లు అయితే ఎలా చెప్తారు, అదే సమస్యని మేమైతే ఎలా చెప్తాం. ఒక రకంగా పోటీ పెట్టాడు ఆయన మాకు. విరేచనాలు రోగం వస్తే ఎట్లా చెప్తారు అంటే పవర్ పాయింట్ వేసి బొమ్మలు చూపించి 10 నిమిషాలు చెప్పారు. మేము ఈ పవర్ పాయింట్ బొమ్మలు వేయం సార్, మేము అర్థమయ్యేటట్టు తెలుగులో చెప్తాం. మేము దానికి అర్థమయ్యేటట్టు చెప్పడం చాలా సింపుల్. మనకు వచ్చే నీళ్ళ విరేచనాలలో 180 విరేచనాలు వైరస్తో వస్తాయి. వైరస్తో విరేచనాలు వస్తే పెద్ద వైద్యం లేదు, నీళ్ళు తాగడమే వైద్యం. నీళ్ళల్లో చక్కెర 3 ఏళ్ళ నుంచి దుప్పుకెళ్ళి లీటర్ నీళ్ళు తయారు చేసుకుంటే 25 పైసలు అవుతుంది. ఈ నీళ్ళు తాగమని చెప్పాలి జనాన్ని. తప్పనిసరి కాంప్లికేషన్ అయితేనే సరైన కట్టాలి, అక్కర్లేదు. జనానికి ఖర్చు ఉండకూడదు చెప్తాం. కానీ అన్నిటికంటే మాకు ఆ సమస్యలు ఎదురయ్యేది విరేచనాలు అయితే జనం నీళ్లు తాగరు. ఎందుకంటే పైన నీళ్ళు పోయగానే కింద నుంచి పోతాయి కదా అనే నమ్మకం ఉంది జనానికి, మూఢనమ్మకం. ఈ నమ్మకాన్ని వదిలించకుండా ఎవడు జనంతో నీళ్ళు తాగలేడు. దీన్ని ఎట్లా వదిలిస్తారు?
ఆ పవర్ పాయింట్ వేసుకుని ఎట్లా వదిలిస్తారంటే వాళ్ళు మా పక్కన చూస్తున్నారు. మేమైతే ఎట్లా వదిలిస్తామని చెప్పినాం. శరీరం నిండా నీళ్ళు ఉండాలి, ఆరోగ్యం ఉండాలంటే దానికి పోలికలాగా చెప్తున్నాం. ఎద్దులకి పశువులకి నీళ్లు తాపడానికి పెద్ద తొట్లు ఉంటాయి గ్రామాల్లో, ఇది పనిచేసేది గ్రామాల్లోనే. ఈ తొట్లో నీళ్ళంతా నింపుంటారు వాటికి నీళ్ళు తాపడానికి. అప్పుడప్పుడు ఆ తొట్టిని శుభ్రం చేసి కడగడానికి కింద తూము ఉంటుంది. ఆ తోముకి నీళ్లు బయటికి పోకుండా గుడ్డపిల్లకి అడ్డం పెట్టుకుంటాము, పైన నీళ్లు నింపుతాము. ఎవడో పిల్లోడు ఆడుకోవడానికి పోయి ఆ గుడ్డపిల్లకి చేసినాడు, ఇక తొట్టికి విరేచనాలు పెట్టి పోతున్నాయి నీళ్లు బయటికి. ఇప్పుడు తొట్టి నిండా నీళ్లు ఉండాలంటే ఏం చేయాలా? శరీరంలో ఉన్న నీళ్లు ఉండాలంటే ఏం చేయాలా? విరేచనాలు పెట్టి శరీరంలో నీళ్లు ఉండాలంటే ఏం చేయాలా? ఆ తొట్టికైతే ఆ దోమికి పీకలు గుడ్డపిల్లకి మళ్ళీ పెట్టి పైన నీళ్ళు పోస్తాం నిండా నిండేటట్టు. తొట్టికైతే తూముకి గుడ్డాటం పెట్టినా కానీ మనిషి ముద్దికి ఏమి అడ్డం పెట్టాలా? కుదరదు కదా. అందుకని కింద నుంచి పోతా ఉంటే అందుకంటే నుంచి పై నుంచి వస్తూ ఉండాలా? అట్లా చెప్తాం సార్ మేము. ఇదైతే బాగానే చెప్తారులే సార్ మీరు. కాన్పు కష్టమైతే ఆపరేషన్ అయితే నేను చెప్తారు, చెప్పండి అని మాకు ఛాలెంజ్ విసిరాడు ఆయన ఆ డాక్టర్. అసలు పేషెంట్ కాన్పు రాకముందే గర్భం వచ్చినప్పుడే ఈ కాన్పు ఫ్యూచర్లో కష్టమవుతుందని గుర్తుపట్టే పాయింట్లు కొన్ని ఉంటాయి సార్. పేషెంట్ ఇటు నడి చూస్తూ ఉంటేనే ఈ అమ్మాయి కాన్పు కష్టమైందని గుర్తుపెట్టే కొన్ని ఉంటాయి. పేషెంట్తో 5 నిమిషాలు మాట్లాడితే గుర్తుపెట్టే కొన్ని ఉంటాయి. పేషెంట్ స్టెత్తో పరీక్ష చేసి రక్త పరీక్ష చేస్తే గుర్తుపెట్టే కొన్ని ఉంటాయి. పేషెంట్కి స్కానింగ్ చేస్తే గుర్తుపెట్టే కొన్ని ఉంటాయి. కాలు నొప్పులు మొదలైనా గుర్తుపెట్టే కొన్ని ఉంటాయి. లిస్ట్ అంతా చెప్పినాం, విడదీసి చెప్పినాం. దాంతో మధ్యాహ్నం భోజనం టైం అయింది. ఇక ఆ భోజనానికి లేద్దాం పదాన్ని లేచినాం. రంగరావు గారు నన్ను పక్కకి తీసుకెళ్ళి సిలబస్ నువ్వు రాయాలా అన్నాడు. నన్ను రాయమని అడిగాడు. అప్పటికే మన పుస్తకం ఆల్రెడీ ఉన్నది, ప్రజల ఆరోగ్యం ప్రజల చేతులు, కానీ ఎక్కడో మీ దగ్గర చూసాను నేను. ఆ బుక్ ఆల్రెడీ పాత వర్షన్ ఉంటుంది మా దగ్గర. దాన్ని చూశాడు ఆయన. ఆయనకి 2-3 కాపీలు ఇచ్చాడు. నువ్వైతే రాయగలవు, తిన్న అయితే దీంట్లో మందుల గురించి రాయకూడదు, డాక్టర్లు ఎండబడుతున్నారు, ఐఎంఏ వాళ్ళు, అప్నా వాళ్ళు మందులు రాయకుండా లేదు అడుగుతున్నారు వాళ్ళు. అది ఒప్పుకున్నామేమో. సరే మనం రాయకపోయినా మందులు ఏంటో వాడతారు, వాళ్ళు నామకలిగితే ఈ భూమి మీద ఎవరు లేడు. మీరు పెద్ద పెద్ద మందులు వాడతారు, వాడగలిగినంత పెద్ద మందులు నేను మనవి చేసుకుంటున్నాను. కార్టిజోన్ గీస్తులు అన్నీ వాడేస్తారు, మీరు పెద్ద యాంటీబయాటిక్స్ వాడతారు. అంత మందులు వాడడం ప్రమాదం. కానీ మనమేం మందులు రాయక్కర్లేదు, నేను తయారు చేసి ఇస్తాను మీకు, సంవత్సరంలో మొత్తం మీకు అంతా ఇచ్చేస్తాను. నాకు సంవత్సరం పట్టలే, నన్ను సంవత్సరం పెట్టుకున్నారు. నేను వచ్చి ఇక్కడ పనిచేయను మీ ఆఫీసులో. ఆఫీసు బ్రహ్మాండంగా ఉండదు, పనిచేయను. నేను 9 గంటల నుంచి పనిచేస్తాను. నా పని నేను చేసుకుంటూ మీ పని చేసి పెడతా. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడికి రావడానికి వీలుగా నాకు కార్డు ఇవ్వండి, డైరెక్ట్గా రావడానికి వీలుగా. ఆ విధమైన ఏర్పాటు చేశాడు ఆయన. మా జన విజ్ఞాన వేదికకి నెలకి 50,000 లెక్కన ఆందోళన ఇచ్చినాడు ఆయన. సంవత్సరం ఇచ్చాడు, 6 లక్షలు ఇచ్చినాడు. వాళ్ళు డాక్టర్లు కూడా అంత ఇవ్వడు. అనారోగ్యం అంత ఇచ్చినా కూడా ఆర్గనైజేషన్ వాడుకున్నాం మేము. నెలకి 3 రోజులు వెళ్ళేవాడిని అక్కడికి. 2 నెలల్లో కూడా సిలబస్ తయారు చేసి ఇచ్చేసాం. అయిపోయింది నా పని. 3 పుస్తకాలు వచ్చేసారు. అది దానికి ఆ ట్రైనింగ్ హాజరైన ఈ హాల్లో ఉంటే మీ దగ్గర 3 పుస్తకాలు కూడా ఉంటుంటాయి, ఇచ్చున్నారు అప్పుడు. ఇది అయిపోయినాక మీరు సంవత్సరం కార్యక్రమం అన్నాడు. 2 నెలలు అయిపోయింది, ఇంకేం చేయాలా నా సర్వీస్ ఎట్టుకోవాలా. ఆయన ఈ సబ్జెక్టు మొత్తం వీడియోలు తీద్దామన్నాడు. అయితే కండిషన్ పెట్టాడు, వీడియోలు తీసేదానికి నీకు ₹1 కూడా పే చేయనన్నాడు. వద్దులే సార్, ఇప్పటికే ఎక్కువ ఇచ్చిన 5 లక్షలు మాకేం అక్కర్లేదని చెప్పాను. 230 వీడియోలు తీసాం. దాదాపు 30 మంది మా జన విజ్ఞాన వేదిక డాక్టర్లు అందరూ పాల్గొని చెప్పారు. ఆ వీడియోలు మొత్తం ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఒక కండిషన్స్తో మేము వీడియోలు చేసినాం. మాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు, కానీ వీడియోల్ని మేము కూడా మా డాక్టర్లు కూడా మా ఆర్ఎంపీ డాక్టర్లు కూడా స్వేచ్ఛగా వాడుకోవడానికి మా పర్మిషన్ ఉండాలి, కాపీ రైట్ కూడా ఉండకూడదని చెప్పారు. అంటే వాళ్ళు వాడుకోవచ్చు, మనం కూడా వాడుకోవచ్చు. ప్రభుత్వానికి చేసిస్తున్నాం.
అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ దాదాపు 15 ఏళ్ళు ఈ వీడియోలు వాడుతూనే ఉన్నాం. నా యూట్యూబ్ ఛానల్ ఇప్పటికే ఎన్ని దొరుకుతాయి. అయితే వాళ్ళు తయారు చేసిన వీడియోలో 10 నిమిషాలు వాళ్ళ అధికారుల పేర్లన్నీ వేసుకుంటారు. అవన్నీ ఎత్తిపడేసి నిర్మాణ సహకారం డాక్టర్ బ్రహ్మారెడ్డి జనవిజ్ఞానం ఒక్క మాటే ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు దొరుకుతుంది. మీరు కొంతమంది మొదట్లో 1 TB హార్డ్ డ్రైవ్ ఇచ్చిన దగ్గర కాపీ చేసుకున్నారు. ఇప్పుడు అక్కర్లేదు, ఫ్రీగా దొరుకుతాయి, యూట్యూబ్లోకి వెళ్తే దొరుకుతాయి. అవి చూసి కూడా వైద్యం చేయగలరు. అటువంటి వీడియోలు తయారు చేసినాం. దానికి తోడు ఈ మధ్యకాలం నేను ఇంకొక 500-600 వీడియోలు దీనికి సపోర్ట్గా వైద్యంని తయారు చేసి పెట్టా. ఇందాక నేను మాట్లాడినటువంటి యాటిట్యూడ్, ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్ అనే దాని మీద 250 వీడియోలు వల్ల నేను అప్లోడ్ చేసి పెట్టాను, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మీద. కాబట్టి ఈరోజు నేర్చుకోవడానికి కావాల్సిన సబ్జెక్ట్, అద్భుతమైన సబ్జెక్ట్ అందుబాటులో ఉంది. ఈ సబ్జెక్ట్ మొత్తం మెడికల్ స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. అక్కడ కాలేజీలో 6 ఏళ్ళు ఏమి నేర్పుతారో దాని సారాంశం మొత్తం ఈ వీడియోలు చూసినా ఈ బుక్ దగ్గర కూడా వాళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే మింటో ప్రాక్టీస్ చేయలేరు కూడా బయట. ఎందుకంటే MBBSతో ఏ రకమైన వైద్యం చేయడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం లేదు. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ 3 ఏళ్ళు చేసినా కూడా వైద్యం చేయగలనే ధైర్యం రావడం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పైన సూపర్ పీజీ చేయాలి ఇంకా 3 ఏళ్ళు, 2 ఏళ్ళు. అప్పుడు మాత్రమే ప్రాక్టీస్ చేయడానికి తగిన ధైర్యం వాళ్ళకి వస్తూ ఉంది. అంత దురదృష్టకరమైన పరిస్థితులు వచ్చింది. అక్కడ కూడా మెడికల్ కాలేజీలు నేర్పించడం తెలిపినారు. కాబట్టి జన్మలోకి వెళ్ళి ప్రయోగాలు చేసి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి మీతో లేదు. మీరు ఎక్కడా ప్రయోగాలు చేసి నేర్చుకోలేదు. మీరు అనుభవం డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తే ఆయన తన దగ్గర పెట్టుకొని మిమ్మల్ని 1 ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, నా దగ్గర పనిచేసిన కొంతమంది స్టాఫ్ 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. పర్ఫెక్ట్గా తయారై బయటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మేము నేర్పిస్తాం, చూస్తారు. అనుభవంలో వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తాం. అటువంటి ఒక అనుభవ వైద్యులు అంటారు. ఈ అనుభవం వచ్చినటువంటి ఏమేమి చేయగలరు అంటే 180 రోగాలు, వైద్యం అక్కర్లేని రోగాలు ఉన్నాయి. ఒక మందు అక్కర్లేదు, ₹1 ఖర్చు లేదు, డాక్టర్ అక్కర్లేదు, ఆసుపత్రి అక్కర్లా. ఈ 80% రోగాలకి మీ సలహాతో, మీ యొక్క సూచనలతో జనం ఖర్చు లేకుండా గ్రామాల్లోనే బాగా వెళ్ళగలరు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన ప్రజలకి మేలు చేయాలంటే వాళ్ళు ఖర్చు కాకుండా చూడడం అత్యంత ముఖ్యమైనది. ఆ పని మీరు చేసినంత బాగా సిటీస్లో ఉండే డాక్టర్లు చేయలేరు. అందుబాటులో ఉన్నటువంటి మీరు చేయగలరు. జ్వరాలు 180 జ్వరాలు, వైద్యం అక్కర్లేని జ్వరాలు, వైరస్ జ్వరాలు. మీకు సాక్ష్యం నేను చూపిస్తా. ఈ మధ్య వచ్చిన కోవిడ్ రోగం ఉంది. కోవిడ్ రోగం పాజిటివ్ అని వస్తే జబ్బు లోపల ఉన్నట్టు అర్థం, వైరస్ లోపల ఉన్నట్టు అర్థం. పాజిటివ్స్లో 35 మందికి, 135 మందికి 1 లక్షణం కూడా లేకుండా బాగైంది. మరొక 45 మందికి కొద్దిగా జలుబు, కొద్దిగా దగ్గు, కొద్దిగా నీరసంతో బాగైంది. ప్రపంచాన్ని వణికించినటువంటి కోవిడ్ జ్వరం, లక్షల మంది మరణాలకు దారి తీసిన కోవిడ్ రోగం 180 మందికి ఏమీ చేయకుండా తగ్గిపోయింది. మరొక 15 మందికి జబ్బు కొంచెం ఎక్కువైతే గుర్తుపట్టడం మనం నేర్చుకున్నాం. వీళ్ళని హోమ్ ఐసోలేషన్ కానీ ప్రభుత్వం వారి ఐసోలేషన్ కానీ వెళితే అందులో 14 మంది సేఫ్గా ఇంటికి వెళ్ళారు. వాళ్ళు 1%. మిగతా 5గురిలో ఇతర జబ్బులు ఉన్న వాళ్ళు, షుగర్, బీపీ లాంటివి ఉన్న వాళ్ళు కొంతమంది వాళ్ళు మాత్రమే హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి ఉంది. టోటల్ మీద 100లో 0.9%, అంటే 1000 మందిలో 9 మంది మన దేశంలో మరణించారు. మనకంటే దరిద్రం నుండి ఆఫ్రికాలో 1000లో 3 మరణించారు. 50 ఏళ్ల క్రితమే అంటువ్యాధులన్నింటినీ జయించిన పశ్చిమ ఐరోపా దేశాలు, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్ ఇట్లాంటి దేశాలు, అమెరికా లాంటి దేశాల్లో 100లో 5 నుంచి 10 మంది మరణించారు. ఎందుకంటే జరిగిందంటే మన దగ్గర ఆల్రెడీ
కొన్ని అంటువ్యాధులు ఉన్నాయి. ఇతర అంటువ్యాధులకి వచ్చిన రోగ నిరోధక శక్తి కరోనాకు కూడా పనిచేసింది. అది కారణం మనం బతకడానికి. ఎంతమందికి వైద్యం చేశాం? 1 or 2% వైద్యం చేశాం. ఎవరు చేశారు? లాక్డౌన్ పీరియడ్లో గవర్నమెంట్ హాస్పిటల్ చేసింది. ప్రైవేట్ హాస్పిటల్ ఏమైనాయి? అడ్డం పడుకున్నాయి. ఆ టైంలో ప్రజలందరూ ప్రశాంతంగానే బతికినారు, ఏమీ కాలే వాళ్ళకి. ఒకసారి లాక్డౌన్ తీసేయగానే అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో జోడు విధులుచుకున్న సింహాల్లాగా విజృంభించి పాజిటివ్ వచ్చిన తెచ్చుకున్నారు. 80% వైద్యం అక్కర్లేదంటున్నాను కదా, ఎందుకు తెచ్చుకోవాలా? పాజిటివ్ రాగానే భయం వేసింది జనానికి. పోయి చేరినాడు 10 లక్షల దగ్గర షాపులు చేసుకున్నారు. ఇవన్నీ మనం చూసినాం. లాక్డౌన్ పీరియడ్లో బయట తిరిగిన కుర్రోళ్ళంతా కొట్టాం మనం. బయట తిరిగిన పిల్లవాళ్ళ వల్ల మన ఊపిరిలోంచి బయటకు వెళ్ళిన వైరస్ గాలిలో కలిసి దానివల్ల వచ్చిన రెసిస్టెన్స్తో మనం బతుకున్నాం. గాలిలో కలిసిన వైరస్తో రోగం రాదు. దగ్గు తుమ్ములు ఉన్నప్పుడు దగ్గరగా ఉన్న మనిషి మీద దగ్గినప్పుడు తుమ్మినప్పుడు 190 వైరస్ మీదకి వస్తుంది, వాళ్ళకి డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది నిరూపించబడ్డ విషయం ప్రపంచవ్యాప్తంగా. దగ్గు వచ్చినప్పుడు తుమ్ము వచ్చినప్పుడు 6 అడుగుల దూరం పాటిస్తే, ముక్కుకి నోటికి చేయడం పెట్టుకుంటే, ఈ చేయి సొంత కడుక్కుంటే క్లోజ్, రూపాయి ఖర్చు లేకుండా కరోనా రాకుండా చేసుకోవడమేలో మేము 2 ఏళ్ళు గ్రామాల్లో ప్రచారం చేసినాం. మన ఆరోగ్య మిత్రులంటే వాళ్ళందరికీ నేర్పించినాం. 6 అడుగుల దూరం అంటే రాదు మీకు. మరి మొదట్లో కరోనా వచ్చినప్పుడు చేయి అడ్డం పెట్టుకోమని చెప్పినారు కదా, తర్వాత ఎందుకు చెప్పలే? చేయి అడ్డం పెట్టుకుని ఆగిపోయింది కదా, చెప్పలా? మాస్కులు అమ్ముకోవాలా? చేయి అడ్డం పెట్టుకోమంటే మాస్కులు ఎట్లా అమ్ముడిపోతాయి? గాలిలో వైరస్ కలుస్తుంది ప్రచారం జరిగినాక ఖరీదైన మాస్కుల అమ్మకం పెరిగింది. నా దగ్గర ఇప్పుడు ఉంది 1200 రూపాయలు ఖరీదైన మాస్క్ ఒకటి ఉంది. గుబ్బలు ఉంటాయి ఇక్కడ, పెద్ద మాస్క్. నేను ఎప్పుడు పెట్టుకోలే, 2 ఏళ్ళు మాస్కులు లేకుండా తిరిగినా నేను. ఏమి కాదు, 6 అడుగులు దూరం ఉంటే రోగం రాదు. ఈరోజు కరోనా అనేది ఉంది సమాజంలో, జలుబులాగా ఉన్నది, బలహీనమైపోయింది. దేశంలో హార్వెస్లం ముంబైలో ఉంది. 200 చదరపు కిలోమీటర్ల ఏరియాలో 6.5 లక్షల మంది బతుకుతారు. అక్కడ కానీ కరోనా వస్తే గుట్టలు మరణిస్తారు అనుకున్నాం. వచ్చింది పోయింది, ఏమి కాలే. అక్కడ కూడా 0.9% మరణాలు. దేశంలో అత్యంత ఎక్కువ రోగ నిరోధకత వచ్చింది ధారవి, 58% వచ్చింది రోగ నిరోధకత. వ్యాక్సిన్తోనే బతికామనుకుంటారు, కరెక్ట్ కాదు. ఆల్రెడీ రోగ నిరోధకత వచ్చింది, వ్యాక్సిన్ సహాయపడింది. సిటీస్లో 40% రెసిస్టెన్స్ వచ్చింది, గ్రామాలు 25% వచ్చింది. ఓకే, కరోనా ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది. 180 ఏం చేయలేదు. గాలిలో కలిసిన వైరస్ మనకు సహాయపడింది. గాలిలో కలుస్తుని భయపెట్టి మాస్కుల అమ్మకం పెరిగింది. 13.5 లక్షల కోట్లకి అమ్ముకున్నారు మాస్కులు. 13 లక్షల కోట్ల రూపాయలకి అమ్మినారు. దూరం పాటిస్తూ చంపేరారు. ఇలాంటి విషయాలు ఎవరు చెప్తారండి? ప్రైవేట్ హాస్పిటల్ చెప్పినా, మనం చెప్పినాం జనానికి 6 అడుగులు దూరం ఉంటే రోగం రాదని, ముఖానికి ఏదైనా అడ్డం కట్టుకుంటే రోగం రాదని, చేతులు సబ్బుతో కట్టుకుంటే చాలు, శానిటైజర్ కూడా అక్కర్లేదని. మనమంటే ఎవరమే? ప్రజలకి డైరెక్ట్గా సంబంధంలో ఉండే మీరు మాలాంటి వాళ్ళు. మీకు అటువంటి ఒక ప్రధానమైన రోల్, పాత్ర మీకు ఈ సమాజం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు మేము అడుగుతున్నాం, మీరు ఆపేసిన శిక్షణని కొనసాగించండి. ఇంకా 6 నెలలు జరగాలి. ఒకవేళ కొనసాగించడానికి మీ దగ్గర పైసలు లేకపోతే ఒక పని చేయండి. ఈ 2 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళకి ఆల్రెడీ అనుభవాన్నే కదా మీరు పరీక్ష చేయాలా? డైరెక్ట్గా పరీక్ష పెట్టండి. వీళ్ళకి నేను శిక్షణ అంతా ఏమవుతూ మళ్ళా 30-40 కోట్లు ఖర్చు పెట్టాలని అసలే ప్రభుత్వానికి పైసలు లేవు, ఇబ్బంది పడుతూ ఉంది. మనం కూడా సహాయపడదా గవర్నమెంట్కి? శిక్షణ వద్దులే, డైరెక్ట్గా పరీక్ష పెట్టు. పరీక్షకు కావాల్సిన సిలబస్ ఆల్రెడీ నువ్వు 3 పుస్తకాలు వచ్చేసినావు.
వాటిని ఊరికే ఇవ్వద్దు, మళ్ళీ వచ్చేసి ఖరీదుకి ఇవ్వు, కొనుక్కుంటారు, మోడల్ పేపర్లకు నీవు డైరెక్ట్గా పరీక్షలు పెట్టు. ఒకసారి పెట్టుకుంటే 2 సార్లు 3 సార్లు పెట్టండి. పాస్ అయిన అందరికి సర్టిఫికేట్ ఇచ్చి ఈ వైద్యాలు చేయొచ్చు, ఈ వైద్యాలు మీరు చేయకూడదు అని ఇవ్వండి వివరాలు. మేమే వైద్యం చేయాలా, మా క్వాలిఫైడ్ డాక్టర్లే చేయాలి, ఎవరు చేయడానికి వీల్లేదు. వీళ్ళందరూ కేసులు లాగేస్తున్నారు మా దగ్గరికి రాకుండా. కాబట్టి వాళ్ళని కేసులు చూడనీయకుండా, వాళ్ళు వైద్యం చేయకుండా వాళ్ళందరినీ కట్టడి చేసేయాలా, వీలైతే జైల్లో పెట్టాలనే వాళ్ళు కూడా తయారయ్యారు. అదే జైల్లో పెడదాం, నాకేం అభ్యంతరం లేదు. మీరు పోయి గ్రామాల్లో పనిచేయండి. నువ్వేమో పోవు గ్రామానికి. ఎట్లా పోతారండి? ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వచ్చినాక ఇక్కడ తయారయ్యే పిల్లలు గ్రామాలు పోతారా? పోతే విదేశాలు పోతారా? కానీ గ్రామాలకు పోయటం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్లు పోరు, ప్రైవేట్ డాక్టర్లు పోరు. వాళ్ళ ఆలోచన వేరు. ఎక్కువ భాగం అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, అప్పర్ క్లాస్ వాళ్ళకి సీట్లు వస్తూ ఉన్నాయి. పేద క్లాసులకి ఎక్కడ వస్తున్నాయి? ఒకవేళ పేద క్లాసుల వాళ్ళకి సీట్లు వచ్చినా వాళ్ళు పేదోళ్ళ దగ్గరికి పోతారని గ్యారెంటీ ఉందా? కాబట్టి ఒకసారి వాళ్ళకి ఆ రకమైన విద్య ఇచ్చినా కానీ పేదోళ్ళ దగ్గరికి రారు. మీరు పేదోళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలనుకునే డాక్టర్లకు అదనంగా జీతం ఇవ్వాలి, రెంట్ ఫ్రీ క్వార్టర్స్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక పద్ధతిలో ప్రమోషన్స్ ఏర్పాటు చేయాలి. మెడికల్ కాలేజీలో చదివిన వాళ్ళందరూ గ్రామాల్లో 3 ఏళ్ళు పనిచేస్తే తప్ప మీరు పీజీ రాయడానికి లేదు. గ్రామాలు ఎట్ట వైద్యం చేయాలో నేర్పండి. ముందు 3 ఏళ్ళు ఎవడు కూడా పీజీ చేయడానికి లేదు, బయట సెంట్రల్స్కి వెళ్ళడానికి లేదు. 3 ఏళ్ళు పోవాలి గ్రామానికి కండిషన్ పెడతా, అందరికీ పెట్టాలి. ఒక ఎక్సెప్షన్ కూడా ఉండకూడదు. ఒక రాజకీయ నాయకుడి కొడుకైతే వదిలేయకూడదు, దాన్ని ఒక ధనవంతుడి కొడుకైతే వదలకూడదు. ఇట్లాంటి పెడతావా పెట్టు, వాళ్ళకి నేర్పించి పంపించు. నేర్పించకుండా పంపొద్దు గ్రామాలకి. ఆ నేర్చుకున్న దానికి జీవితాంతం ఉపయోగపడుతుంది. రైట్, ఆ తర్వాత ఇంకో బ్యాచ్ వస్తుంది. ఆ పద్ధతుల్లో మాత్రమే మిమ్మల్ని అక్కడి నుంచి తొలగించగలరు, ఇంకో పద్ధతుల్లో తొలగించలేరు. గ్రామాలు పంపించు. అప్పుడే కొత్తగా పాస్ అయి ఉంటాడు కాబట్టి పెళ్ళి అయి ఉండదు. ఈ 3 ఏళ్ళు గ్రామంలో ఉండు, పెళ్ళి ఏం లేదు. పెళ్లి చేసుకునే టైం కొన్ని తాలూకాకి తెచ్చిపెట్టు, వాళ్ళ పిల్లల చదువు కూడా ఉపయోగపడుతుంది. ఇంకా కొంతకాలం అయినా జిల్లాలో తెచ్చిపెట్టు, పిల్లల పై చదువులకు ఉపయోగపడుతుంది. అలాంటి ఒక ప్రమోషన్ పద్ధతి కూడా ఏర్పాటు చేయడం మేము ఎప్పుడూ ఇచ్చినాం గవర్నమెంట్కి. ఈరోజు ఇవ్వడం కాదు. ఈ పద్ధతి ఎక్కుతుందా గవర్నమెంట్కి? ఎక్కదో. కార్పొరేట్లు మాత్రమే బతకాలి, ఎవరు బతకడానికి వీలు లేదని అనుకుంటుంది గవర్నమెంట్. కన్నా వైద్యాలు చేసేటప్పుడు ఉండక్కర్లేదనుకుంటుంది ప్రభుత్వం. అలా అనుకున్నప్పుడు కార్పొరేట్లు మాత్రమే బతకాలనుకున్నప్పుడు మేము చెప్పిన సూచనలు పాటించరు. అందువల్ల ఇలాంటి ఒత్తిడి ప్రభుత్వం వాళ్ళ వైపు నుంచి రాకుండా ఉండాలంటే నేను ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను వినండి. ప్రజలకి మీరు దగ్గరగా ఉండే మెథడ్ ఆ స్టోరీలో మీకు అర్థమవుతుంది. ఒక టీచర్, మా జన్మవిజ్ఞాన వేదిక టీచర్కి రేవయ్య అనే ఒక అతనికి కర్నూలు జిల్లాలో టీచర్గా ఉద్యోగం వస్తే ఒక కొండ మీద పిల్లలు అతనికి ఉద్యోగం ఇచ్చారు. అప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగం వచ్చేది 5,000. పోయి చేరాడు. తర్వాత రెగ్యులర్ చేస్తారనే ఉద్దేశంతో ఇక ఈ కొండ మీదకి ఎవరు రాబోయినాలే చెకింగ్ చేయడానికని ఇక చొక్కా తీసేసినాడు, బనీని తీసేసినాడు, లుంగి కట్టినాడు. ఈ చదువు చెప్పడం మొదలు పెట్టాడు. చుట్టూ పిల్లలు కూడా ఇలా కూర్చోబెట్టు చదువు చెప్తా ఉన్నాడు. అక్కడే వండుకోవడం తింటున్నాడు. పెళ్లి కాలండి, ఇందాక చెప్పే కదా, మెడికల్ స్టూడెంట్ పాస్ అయిన వెంటనే గ్రామం పంపిస్తే పెళ్లి అయ్యి ఉండదు, శుద్ధంగా పనిచేస్తున్నాడని ఈయనట్లే పనిచేస్తూ ఉన్నాడు మా వాడు. ఈ లోపల ప్రజాప్రతినిధి, జిల్లా స్థాయి అతను, ఒక జిల్లా స్థాయి అధికారి స్కూల్ ఎట్లా నడుస్తుందో చూడడానికి వచ్చాడు. అంతకుముందు 5 పిల్లలు కూడా వచ్చేవాళ్ళు కానీ ఆ స్కూల్కి ఇతను వచ్చినా 25 మంది రావడం మొదలెట్టారు. చిన్న పల్లె కొండ మీద. వీళ్ళు ఇద్దరు వచ్చేటప్పటికి ఎట్టున్నాడు మనోడు, చొక్కా లేదు, బనియం లేదు, టేబుల్ మీద కాళ్ళు పెట్టుకొని పిల్లలు చుట్టూ పెట్టుకొని చదువు చెప్తా ఉన్నాడు. ఈ పిల్లలందరూ సారి మీద ఎక్కడం, బుధాలకు ఎక్కడం, గడ్డాలు పట్టుకొని పీకడం, అంత క్లోజ్గా ఉన్నాడు పిల్లలకి. ఎవరైనా టీచర్ అన్నాడు ఆ ప్రజాప్రతినిధి. నేనే అన్నాడు. లేవను కూడా లేవలా, అట్లే బల్ల మీద కాళ్ళు ఉన్నాయి. నువ్వు టీచర్వా అన్నాడు. అవును నేనే టీచర్ని. నువ్వేం టీచర్వి? చొక్కా లేదు, బనియం లేదు, బల్ల మీద కాళ్ళు పెట్టుకొని కూర్చున్నావు అంటే చదువు చెప్తానికి అయింది ఎందుకని అడిగిన. నేను ఎవరో తెలుసా నీకు అన్నాడు. ఎవరైతే నాకు ఎందుకు అన్నాడు. నేను చెప్పి చైర్మన్ మసాలా ఏరునే అన్నాడు. ఉచ్చలు పోసుకునే మావాడు. మసాలా ఏరునంటే టెర్రరు. మంత్రాలయం గుడిలోకి దూరినాడు ఆయన.
ఎస్సీ ఆయన పిల్లలకు రానియరు కదా వేపనాయలు. అట్లాంటి చరిత్ర కలిగినవాడు మసాలా ఎర్రనకి భయపడాడు. అంటే అప్పుడు మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో జిల్లా పరిషత్ చైర్మన్ డైరెక్ట్ ఎన్నిక జరిగింది. ఒకే ఒక్కసారి డైరెక్ట్ ఎన్నికలు వచ్చినాడు ఆయన. పక్కన ఉన్న ఆయన సిఇఓ మన్మోహన్ సింగ్, ఇదివరకు సిఆర్డిఏలో పనిచేసిన ఆయన డైరెక్టర్గా. భయపడి గబగబల్లి చొక్కా తగిలించుకొని సార్ పొరపాటు బతికిలాడుతూ ఉన్నాడు. ఇక్కడే ఉంటున్నావా అన్నాడు. ఒకసారి ఇక్కడే వండుకుంటున్నా, ఇదిగో పుట్టలు చెట్టు, పుట్టలు చెట్టు ఉంటే వండుకున్నట్టేనా అన్నాడు. లేదు సార్ ఇక్కడే ఉన్నానే అన్నాడు. అటెండెన్స్ రిజిస్టర్ అన్నాడు. తీస్తే 10 రోజులు సంతకాలు పెట్టలా. ఇక్కడికి కూడా తల్లి సంతకాలు పెట్టు, తలా పెడదాం లేదు. 10 రోజులు నువ్వు రాజా స్కూల్కి అన్నాడు. లేదు సార్ ఇక్కడే ఉన్నా, సంతకాలే ఇక్కడే ఉంటే ఇక సంకల్లో పెట్టుకోపోతున్నా రిజిస్టర్. గ్రామంలో జనమేదురైన ఇద్దరికి ఈడేం బతుకున్నాడు కూడా ఎండబోతున్నాడు మా వాడు. ఏ మసాలా ఎరువుని ఇట్టొచ్చినా మా ఊరికి అన్నారు వాళ్ళు రైతులు దుక్కు పెట్టారు. డైరెక్ట్ ఎన్నిక కదా, వాళ్ళందరూ ఎన్నిక చేసిన వాళ్ళు ఉన్నారు. మీ స్కూల్ చూద్దామని వచ్చినాను అన్నాడు ఆయన. బ్రహ్మాండం ఉంది సార్ స్కూలు, మంచి టీచర్లు చేసినాడు. ఇదివరకు 5 కూడా లేకపోతే ఇప్పుడు 25 మంది చదువుకుంటున్నారు. ఏ బ్రహ్మాండమైన స్కూలే. వాడు 10 రోజులు సంతకాలే ఎట్లా లేడోడు ఇక్కడ నేను ఆపినారు ఆయన వాళ్ళు. ఏం మాట్లాడుతాడు? 10 రోజులు లేడా, రోజు మాకు కనపడుతున్నాడు. 10 రోజులు లేడంటే ఎందుకు? అతను అక్కడే ఉండడు. మీరేం చేస్తారో మాకు తెలియదు, తీసి పారేస్తాను అన్నాడు ఇతన్ని. అతన్ని తీసి పారేస్తే నువ్వు మళ్ళీ మా ఊరు రావడానికి నేను జాగ్రత్త. వెనక్కి వెళ్ళిపోయి చొక్కా వేసుకోరా అని అడిగి చెప్పి సంతకాలు పెట్టి చూపి. ఎవరు కాపాడినారు? మిమ్మల్ని కాపాడాలంటే మిత్రులారా క్లియర్గా చెప్తున్నా, ప్రభుత్వం వాళ్ళు కాదు కాపాడాల్సింది, పోలీసులు కాదు, ఎంఆర్ఓ కాదు. మీ ఊళ్ళో ఉన్న స్కూల్కి వారానికి ఒక్కసారి వెళ్ళండి. 1 గంట సేపు పిల్లలతో పీరియడ్లో మాట్లాడండి. ఆరోగ్యం గురించి ఆరోగ్య సూత్రాలు, ఎలా ఆరోగ్యం కాపాడుకోవాలి, ఎలా కంటి గురించి జాగ్రత్తలు, ముక్కు గురించి, చర్మం గురించి, జుట్టు గురించి జాగ్రత్తలు లాంటివి మాట్లాడి అన్ని మన పుస్తకాల్లో ఉన్నాయి. 1 పీరియడ్ వారానికి మీరు మాట్లాడండి. పిల్లలు బ్రహ్మరథం పడతారు. మీకు ఇళ్ళకెళ్ళి వాళ్ళ అమ్మనాన్నలకు చెప్తారు, మంచి డాక్టర్ వచ్చినాడు మా దగ్గర, అన్ని మంచి మంచి విషయాలు చెప్తా ఉన్నాడు చెప్తారు వాళ్ళు. ఆ తల్లిదండ్రులకి మీ మీద అనుకూలమైన వాతావరణం, వాళ్ళ ఇళ్లలో ఎవరికి రోగం వచ్చినా నీ దగ్గరికే వస్తారు. ఒక్కసారి ఆరోగ్యం గురించి ఎవరు మాట్లాడినా రోగం వస్తే వాళ్ళ దగ్గరికే పోతారు. ఎవరైతే రోగాలు రాకుండా ఉండేదో నేర్పిస్తారో రోగం వస్తే వాళ్ళ దగ్గరికే పోతారో ఆ తల్లిదండ్రులు మీ దగ్గరికి వస్తారు. ఏ ఆఫీసర్ అయినా మీ మీద ఎటువంటి చర్య తీసుకుంటే పూనుకుంటే ఈ జనమే మీరు కాపాడుతారు. ఇందాక మా టీచర్ని కాపాడారు. అందువల్ల మీరు శ్రమ అనుకోకండి. మీరు గ్రామాల్లో స్కూల్కి వెళ్ళండి, ఆరోగ్యం గురించి చెప్పండి. ఇవన్నీ మనం చేసినా కూడా జనానికి రోగాలు వస్తాయి. అవే ఆపలేం మనము. అలా రోగాలు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమంటే సరైన చోటుకు పంపడం ఎలా. చాలా కష్టమైన పని. నాకు తెలిసినంతలో మా కర్నూలులోనే ఏ రకమైన రోగం వస్తే ఏ డాక్టర్ దగ్గర పంపాలో నాకే తెలియదు. సరైన డాక్టర్ అంటే శాస్త్రీయమైన వైద్యం చేసే డాక్టర్ ఏమి ఉండాలా, అవసరమైన పరీక్షలు ఎక్కడ సరిగా జరుగుతాయో అక్కడికి పంపించే డాక్టర్ ఏమి ఉండాలా, వీలైతే ఆ డాక్టరు పరీక్షలు చేసే ల్యాబుల నుంచి కానీ ఏ డాక్టర్ దగ్గర కేసులు రెఫర్ చేస్తే రెఫరల్ ఫీజు తీసుకోకుండా ఉండే డాక్టర్ అయితే మంచిది. మేము తీసుకోము, మా దగ్గర 40 ఏళ్ళ నుంచి తీసుకోము మేము. మా కర్నూలు ఎంత గౌరవం ఉండదో చెప్పనక్కర్లేదు. ఎవరి దగ్గరికి పంపించినా బ్రహ్మాండంగా గౌరవించి మా పేషెంట్ని చూస్తారు. స్లిప్ రాసేటప్పుడే మా పేషెంట్కి మీరు ఏం తగ్గించదలుచుకున్నారు తగ్గించండి, మాకు రూపాయి ఒప్పక్కర్లేదు. మా కాగితం అంతే తగ్గిస్తారు అంతే పేషెంట్లకి. అటువంటి గౌరవం నిలబెట్టుకోవచ్చు. అటువంటి డాక్టర్ దగ్గరికి పంపండి. ఆ డాక్టర్ అవసరమైతే పరీక్షలు చేయిస్తాడు. పరీక్షలు సరిగా ఎక్కడ చేస్తాడు అక్కడికే పంపిస్తాడు. ఎవరికి బాగా ఆర్పాటంగా ఉందని చెప్పని
భారీగా పరీక్షలు చేస్తే ఇక్కడ సరిగ్గా చేస్తాడో లేదో తెలియని దగ్గరికి పంపడు ఆయన. అవసరమైన వైద్యమే చేస్తాడు ఆయన. అది సైంటిఫిక్ వైద్యం అంటే ఆపరేషన్ అవసరమైతే చేస్తాడు, లేకపోతే లేదు. అటువంటి డాక్టర్ల దగ్గరికి మీరు పంపండి, వాళ్ళు న్యాయం చేస్తారు. దాంతోపాటు తక్కువ ఖర్చుకు చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగితే మరి మంచిది. మంచిగా మాట్లాడే డాక్టర్ దగ్గరికి పంపండి. ప్రజలు ఈ రోజున గౌరవం కోరుకుంటున్నారు, మంచిగా మాట్లాడే వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి మంచిగా మాట్లాడాలి, ఖర్చు తక్కువలో చేయాలి, శాస్త్రీయమైన వైద్యం ఖచ్చితంగా చేయాలి. అట్లాంటి చోట్ల మీరు పంపండి అనేది నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే మీ శిక్షణలోనే ఏమేమి వైద్యాలు మీరు చేయడానికి సాధ్యం కాదో మేము శిక్షణలో భాగం కింద మీకు నేర్పించుంటాం. సాధ్యం కాని వైద్యాలు దయచేసి చేయొద్దండి. మాకు వైద్యం వచ్చు కదా, డాక్టర్ గారు నేర్చుకున్నాం కదా అని అబార్షణ చేసుకుని ఉన్నారు. కాన్పులు కూడా కష్టమైన చేసుకుని ఉన్నారు. ఒక్కోసారి ప్రాణం మీదకి వస్తుంది. పేషెంట్ ప్రాణం మీద కాదు, నెక్స్ట్ నీ ప్రాణం మీదకి వస్తుంది. ఎందుకు ఆ రిస్క్ మీరు తీసుకోవాలి? అట్లాంటి రిస్క్ తీసుకోవడానికి నేనే సిద్ధంగా లేదు, మీరు ఎందుకు సిద్ధం కావాలి? అందువల్ల మనం చేయగలిగే వైద్యం పరిధి ఏందో మనం నిర్ణయించుకున్నాం. ఈ పరిధికి దాటిన వైద్యం చేయగలిగే చోటికి పంపించేద్దాం. ఈ లెసన్ కూడా మీరు దయచేసి తీసుకోండి. రోగాలు వస్తాయి, వాటి ఆపలేడు కొన్నిటిని. మనమే కొన్ని రోగాలు తెచ్చుకుంటాం. మనం అలవాట్లు కూడా మనం పొగదాగడము, మద్యం తాగడము, రకరకాల అలవాట్లు తెచ్చుకుంటాం. రోగం వస్తే పొగ, సారాయి లాంటి వాటితో వీటిని బాగు చేయడం డాక్టర్లు కూడా చేత కాదు. మరి డాక్టర్లు ఏం చేయగలరండి? ఎప్పుడు తెస్తావో చెప్పగలరు. అందుకని డాక్టర్లు ఏం చేయలేదు. ప్రభుత్వాలు కూడా పూనుకొని సారాయి, మంచి సారాయి తాగని చెప్తున్నారు. నాసిరకం సారాయి తాగితే రోగాలు వస్తున్నాయి అంటున్నారు. మంచి సారాయి తాగితే రోగాలు మరింత బాగా వస్తాయి. జీవన సారం కాబట్టి నాసిరకం సారాయి తాగితే, మంచి సారాయి తాగితే పూర్తిగా దెబ్బతింటది. ఆలోచించాలి. మీరు ప్రభుత్వాన్ని పరిపాలించేటప్పుడు సారాయి తాగమని మీరు చెప్పేది ఇదే. ఆగుద్దని చెప్పాలి. మీరు సినిమాలో స్లైడ్ ఇస్తే చాలదో, ఆగుద్దని చెప్పాలా? అయినా తాగుతాడు. వాళ్ళకి తప్పులైంది. రోగాలు అయినా తెచ్చుకుంటారు అంటున్నా. అయినా తెచ్చుకున్నప్పుడు వైద్యం చేసుకోవాల్సిందే. ఈరోజు అన్ని రకాల వైద్య విధానాల్లోకి ఆలోపతి వైద్యం అనేది, మేము నేర్చుకున్న వైద్యం అనేది శాస్త్రీయమైన సపోర్ట్ ఉన్న వైద్యం. అది చాలా శాస్త్రీయమైన వైద్యం కాబట్టి ఆ వైద్యాన్ని తిరగలేదు. అనేక బయట ప్రచారాలు జరుగుతున్నాయి. ఒక క్యాప్సూల్ మీకు రోజంతా పనిచేసే శక్తి వస్తుంది మాట్లాడుతున్నారు. ఒక క్యాప్సూల్ మీకు రోజంతా పనిచేసే క్యాంటీన్ వస్తుంది. కడుపు నుండి తిండి వస్తుంది. ఆ క్యాప్సూల్ ఖరీదు ఎంత? 25 రూపాయలు అంటారు. మోసం చేసేటప్పుడు వచ్చినారు. ఆ మోసాల గురించి కూడా మీరే చెప్పాలా? అంటే గ్రామాల్లో మీరు వైద్యం చేయడమే కాదు, ప్రజలకు ఆరోగ్య విద్య ఇచ్చే పని కూడా మీదే. ఆ పనిని మీరైతేనే సక్రమంగా చేయగలనేది మాకు అనుభవంలో మాకు తెలుసు. మేము ప్రభుత్వాలకు పదే మీటింగ్లో చెప్తున్నాం. తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ అనేక మీటింగ్లు ఈ మధ్యకాలం నేను హాజరైన ఆర్ఎంపీలు, పిఎంపీలు మీటింగ్లు వేల మందితో కూడా జరిగినాయి. వాటి అన్నింటి దగ్గర ప్రభుత్వాన్ని మేము వినతి చేస్తున్నాం. మీరు వీళ్ళు సర్వీస్ వాడుకోండి. మీ పని చాలా తగ్గిపోయింది గ్రామాల్లో. పిల్లలకి గ్రామీణ వైద్యులే ఫ్యామిలీ ఫిజిషియన్ పనిచేస్తారు. అలా ఉపయోగపడండి అనేది మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆరోగ్యం గురించి చెప్పడం అంటే రోగాలు రాకుండా బతకడం నేర్పించడమే. డాక్టర్ అంటేనే రోగాలు రాకుండా చేయగలిగేటువంటి డాక్టరు. ప్రజలకు దగ్గరగా ఉండండి, ప్రజలతో ప్రేమగా ఉండండి. మీకు ఏ సమస్య ఇచ్చినా ప్రజలు మిమ్మల్ని కాపాడుకుంటారని ఒక మెసేజ్తో నేను ఈ పూట ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.